మహారాష్ట్రలో 29 మున్సిపాలిటీలకు పోలింగ్ ముగిసింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు ఎన్నికల అధికారులు. ఎలక్షన్స్లో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు విపక్ష నేతలు. ఇక ఓటర్ల వేళ్లపై నాణ్యత లేని సిరా గుర్తులు వేయడంతో దొంగ ఓట్లు పోలయ్యాయని చెప్పారు. ఇక మరోవైపు విపక్షాల ఆరోపణలను తీవ్రంగా ఖండించింది ఎన్నికల సంఘం. మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7:30కు మొదలైన పోలింగ్ సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 5:30 తర్వాత కూడా చాలా మంది క్యూ లైన్లలో ఉండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలిపింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. ముంబై మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీల మధ్య ఆసక్తికర పొత్తులు కుదిరాయి. బీజేపీ, షిండే, శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి. అటు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీలు ఒకటయ్యాయి. అలాగే ముంబైలో జెండా ఎగరేయటానికి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే సోదరులు కలిసిపోయారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా పోటీ చేసింది. దీంతో ముంబైలో గెలుపెవరిదనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు విపక్ష నేతలు. ఓటర్ల వేళ్లపైన నాసిరకం సిరా గుర్తులు వేస్తున్నట్లు చెప్పారు. దీంతో కొంతమంది వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ సార్లు ఓటు వేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఈవీఎంలు సరిగా పనిచేయలేదన్నారు విపక్ష నేతలు. पहली बार अनुभव हो रहा है कि इंक जो लगाई जा रही है वो भी आप क्लीन कर सकते हो, तो ये सब गड़बड़ी कर रहे हैं ये लोग। और इसलिए मैंने कहा कि ये जो चुनाव आयोग है या कमिश्नर है वो करते क्या है, किस चीज़ के लिए वो सैलरी लेते हैं। इसीलिए उनको वन नेशन वन इलेक्शन, मतलब हर पूरे नेशन में एक ही टाइम घोटाला करो, गड़बड़ करो और पूरे देश पर कब्जा करो। ఓటర్ల చేతి వేళ్లపై సిరా గుర్తులకు బదులుగా మార్కర్లు ఉపయోగించామనే ఆరోపణలు ఖండించింది మహారాష్ట్ర ఎన్నికల సంఘం. ఓటర్ల వేళ్లపై వేసిన సిరాను చెరిపేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. సిరాను తొలగించే ఏ ప్రయత్నమైనా ఎన్నికల దుష్ప్రవర్తన కిందకే వస్తుందని తెలిపింది ఈసీ. ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయనే విపక్షాల ఆరోపణలు ఖండించారు అధికార మహాయుతి కూటమి నేతలు. తాము కూడా ఓటేశామని, మార్కర్ గుర్తును ఎస్ఈసీ ఎక్కడా వినియోగించలేదని చెప్పారు బీజేపీ నేతలు. ముంబైలో ప్రముఖ సినీ నటులు సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, శ్రద్ధా కపూర్, జాన్వీ కపూర్ సహా పలువురు ఓటేశారు. అలాగే సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీతో కలిసి ఓటేశారు. నాగ్పూర్లో సీఎం ఫడ్నవీస్, తానేలో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కుటుంబంతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. విపక్ష నేత ఉద్ధవ్ ఠాక్రే కుటుంబ సమేతంగా ముంబైలో ఓటేశారు. రేపు కౌంటింగ్ నిర్వహించనుంది మహారాష్ట్ర ఎన్నికల సంఘం.